not a game, it's a rich thing. Hello sweet souls, welcome back to Sweetie's Life. Hope you're all doing well. ఈ రోజు మనం మన హెల్దీ రెసిపీస్ లిస్ట్ లో ఇంకో రెసిపీ యాడ్ చేయబోతున్నాం. అదేంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే గుర్తొచ్చే టొమాటో కెచప్. టొమాటో కెచప్ దేముంది, మనం స్టోర్ నుంచి తెచ్చుకుంటే 2 minutes లో అయిపోతుంది కదా అనుకుంటుండొచ్చు మీరంతా. కాకపోతే మీరు ఎప్పుడైనా స్టోర్ బాట్ టొమాటో కెచప్ ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే మీకు అందులో ప్రిజర్వేటివ్స్ కనిపిస్తాయి. ప్రిజర్వేటివ్స్ ఏంటంటే టొమాటో కెచప్ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి యాడ్ చేస్తారు. అది యాడ్ చేయడం అనేది ఇంకా కంపెనీస్కి మ్యాండేటరీ అయిపోతుంది. బట్ ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ టొమాటో కెచప్ని మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు వై బ్రింగ్ ఇట్ ఫ్రమ్ స్టోర్. ఈ రోజు మనం ఇంట్లోనే టొమాటో కెచప్ ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే 1/2 kg టొమాటోస్ తీసుకున్నాను. 1/2 kg టొమాటోస్కి మీకు ఒక మీడియం సైజ్డ్ ఆనియన్, 100 to 120 grams ఆఫ్ షుగర్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. ఒకవేళ మీ దగ్గర ఉన్న టొమాటోస్ మరీ ఎక్కువ పుల్లగా ఉంటే కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది. సో చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. అండ్ ఒక 4 to 5 గార్లిక్ క్లోవ్స్, ఒక చిన్న అల్లం ముక్క, అండ్ 1/2 tablespoon ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, tablespoon ఆఫ్ సాల్ట్, అండ్ ఒక చిన్న టీస్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కావాలి. సిన్నమన్ పౌడర్ ఒక 1/2 teaspoon. దాట్స్ ఇట్ ఇన్ ద సింపుల్ ఇంగ్రీడియంట్ లిస్ట్. నా అప్కమింగ్ వీడియోస్లో సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్స్, అది కూడా హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు స్వీటీస్ లైఫ్. అలాగే బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి సో దట్ యుల్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ మై వీడియోస్. కమింగ్ బ్యాక్ టు అవర్ రెసిపీ, ఈ సీజన్లో మనకి టొమాటోస్ కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి కాబట్టి ఈ టైంలో మనం ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే వాల్యూ ఫర్ మనీలా కూడా అనిపిస్తుంది. ఎలాగో మిక్సీకే వేస్తాం కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నగా స్లైస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం పెద్దగా చేసుకున్నా ఏం కాదు. గ్రైండ్ చేసేటప్పుడు లంప్స్ ఏం లేకుండా చూసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని డైరెక్ట్గా ప్యాన్లో వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటుంటే ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. టొమాటో ప్యూరీని లో హీట్లో కుక్ చేస్తూ ఉండాలి. కుక్ అవుతున్న టైంలోనే షుగర్ పక్కకు పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేయాలి. అండ్ ఆల్సో స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అయితే యాడ్ చేసాం. అది ఇప్పుడు టొమాటో ప్యూరీలో ఉన్న వాటర్ షుగర్ మెల్ట్ అయ్యి మొత్తం అంతా చాలా లిక్విడ్గా ఉంటుంది. అది కొంచెం థిక్ అవ్వాలి. మనకి థిక్ అవుతున్న టైంలో మనం కారం, సాల్ట్ అవి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుందాం. ఇది కుక్ అయ్యే లోపు మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. రీసెంట్గా మేమైతే కోర్ట్ మూవీకి వెళ్ళాం. నానిగారు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ యూనిక్గా ఉంటాయి కదా అని చూడడానికి అయితే వెళ్ళాం. చాలా చాలా బాగుందండి మూవీ. నేను ఏ మూవీ చూసినా ఇప్పటివరకు ఎవరికి వెళ్ళి చూడండి అని నేను సొంతంగా చెప్పలేదు ఎవరైనా అడిగితే కానీ ఈ మూవీని మాత్రం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. చాలా సెన్సిటివ్ ఇష్యూని చాలా డీప్గా అండ్ డెలికేట్గా హ్యాండిల్ చేశారు. పాక్సో యాక్ట్ గురించి మనం అందరం చాలాసార్లు వింటుంటాం న్యూస్ పేపర్స్లో, కానీ అది ఏదో అలా న్యూస్ లాగే చదువుతాం కానీ మనకంటూ అయితే కానీ దేన్ని మనం ఎక్కువ పట్టించుకోము కదా. కానీ ఈ మూవీ దాన్ని చాలా ఎడ్యుకేటివ్ వేలో చెప్పింది. ఎవరెవరు ఈ యాక్ట్ వల్ల ఎలా అఫెక్ట్ అవుతారు అనే దాన్ని కూడా చాలా ఇంటెప్త్గా అందరికీ అర్థమయ్యేలాగా తీశారు. సో డూ గో వాచ్ ఇట్ ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ. ప్రజెంట్ అయితే మన టొమాటో ప్యూరీ కొంచెం థిక్ అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు పక్కకు పెట్టుకున్న స్పైస్ పౌడర్స్ మిక్స్ చేసేసుకుందాం. ½ teaspoon సిన్నమన్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఇందాక నేను ఇంగ్రీడియంట్ లిస్ట్లో చెప్పడం మర్చిపోయాను. దీంట్లో మనం ఒక 1 to 2 teaspoons ఆఫ్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను, లేదంటే రైస్ వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే దీన్ని మొత్తం లో హీట్లోనే కుక్ చేస్తున్నాను. టైం కూడా ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను, అది వచ్చే వరకు మీరు కూడా కుక్ చేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల సేమ్ స్టోర్ బాట్ కెచప్ కలరే వచ్చింది.
దానివల్ల మనం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఇది చూసాక మీకు అనిపిస్తుంది కదా ఇంత సింపుల్ ఐడియా అని. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇంగ్రీడియంట్ లిస్ట్ కూడా చాలా సింపుల్ అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అని మీకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది కదా ఇది చూసిన తర్వాత. నాకైతే ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు నమ్మాలనిపించలేదు, సేమ్ అంత ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చేసరికి. ఇదైతే మా ఇంట్లో ఇప్పుడు స్టేబుల్ అయిపోయింది. కాకపోతే నేను మరీ ఎక్కువ చేసి పెట్టాను, ఎందుకంటే మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేము కాబట్టి. ఇది చేసిన తర్వాత ఈజీగా ఒక 1 month అయితే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది. బట్ హ్యాండిల్ విత్ కేర్, వాటర్ కానీ ఏవి పడకుండా చూసుకోండి. మాయిశ్చర్ రీచ్ అయితే తొందరగా పాడైతుంది. నేను చెప్పిన ప్రపోర్షన్స్ అన్ని ఎగ్జాక్ట్ గా ఉన్నా కూడా ఒకసారి మీరైతే టేస్ట్ చూసుకొని సాల్ట్ అండ్ షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే టొమాటోస్ అన్ని ఒకే టేస్ట్ ఉండవు, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని కొంచెం ఎక్కువ స్వీట్ గా ఉంటాయి. ఇఫ్ మీ టొమాటోస్ ఎక్కువ పుల్లగా ఉంటే మీరు కొంచెం షుగర్ ఎక్కువ వేసుకొని సాల్ట్ తక్కువ వేసుకోండి. అండ్ వైస్ వర్సా సేమ్, ఒకవేళ టొమాటోస్ ఎక్కువ స్వీట్ గా ఉంటే షుగర్ తక్కువ వేసుకొని సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. దాట్స్ ఇట్. చాలా సింపుల్ రెసిపీ అండి. మాదైతే అయిపోవడానికి వచ్చింది. ఇంకా కన్సిస్టెన్సీ మీకు చూస్తే అర్థమైపోతుంది. స్టోర్ బాట్ టొమాటో కెచప్ ఎలా ఉంటుందో మనది కూడా అలాగే ఉంటుంది సేమ్. ఎంత ఎక్కువసేపు కుక్ చేస్తే అంత ఎక్కువ థిక్ అయిపోతుంది అంతే. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మనకి. థిక్నెస్ ఇంకా కూడా థిక్ అవ్వాలి. లో హీట్ మీదే కుక్ చేస్తున్నాం మనం ఫస్ట్ నుంచి. ఆయిల్ అండ్ ఆల్ ఏం యూజ్ చేయలేదు, డైరెక్ట్ టొమాటో ప్యూరీని మనం ప్యాన్ లో వేసేసుకున్నాం. ఇది ఆఫ్టర్ 20 to 25 minutes తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. మోస్ట్లీ ఇంకొక 5 to 10 minutes తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది. కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి బయట పెడితే ఇది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. కుక్ అయిన పేస్ట్ ని ఒక స్ట్రెయినర్ లో వేసి ఇలా ఒక స్పూన్ తో ప్రెస్ చేస్తే మనకు పల్ప్ అంతా సపరేట్ అయిపోతుంది. మీకు ఇంకా ఫ్లేవర్ఫుల్ గా కావాలనుకుంటే స్పైసెస్ యాడ్ చేస్తున్నప్పుడే ఓరెగానో కానీ మిక్స్డ్ హర్బ్స్ కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎగ్జాక్ట్ గా స్టోర్ బాట్ కెచప్ ఎలా ఉందో అలాగే ఉంది కలర్ అండ్ కన్సిస్టెన్సీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మనం 500 grams టొమాటోస్ తీసుకుంటే నాకు 250 grams ఆఫ్ కెచప్ వచ్చింది. సో మీకు ఎంత నీడ్ ఉంటుందో దాన్ని బట్టి అసెస్ చేసుకొని చేసుకోండి. మీరైతే ఈ రెసిపీ ట్రై చేసినప్పుడు కింద కమెంట్స్ లో ఎలా ఉందో నాకు ఖచ్చితంగా చెప్పండి. ఇదైతే నేను చాలా సార్లు చేశాను. అఖిల్కి కూడా చాలా ఇష్టం. మేము ఇంట్లో ఎప్పుడు పాస్తా చేసినా పిజ్జా చేసినా కూడా టాపింగ్స్ లో కూడా యూజ్ చేస్తాను నేను ఇది. సో లెట్ మీ నో వెన్ యూ మేక్ ఇట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు స్వీటీస్ లైఫ్. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. నేనైతే ఎవ్రీ వీక్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.